హాయ్! ఈరోజు ఒక రిలేషన్‌షిప్ అడ్వైస్ ఇద్దాం అనుకుంటున్నా. నా ఏజ్ వాళ్ళు ఆల్మోస్ట్ ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి రెడీ అయిపోయారు కాబట్టి, వాళ్ళకో చిన్న అడ్వైస్. నీకు కొత్తలో పరిచయం అయినప్పుడు నీకు ఎక్సైట్‌మెంట్ ఎక్కువుంటది. ఆ ఎక్సైట్‌మెంట్‌లో నువ్వు 24 అవర్స్ 24 అవర్స్ అంటే నీకు కుదిరినప్పుడల్లా మాట్లాడడము, వర్క్ పక్కన పెట్టేసి మరి మాట్లాడడము, కలవాలనుకోవడము, ఆతృత ఎక్కువైపోయి నీ ఫన్ యాక్టివిటీస్ పక్కన పెట్టి నీ ఆహ్, అందరిని ఫ్రెండ్స్‌ని అందరిని పట్టించుకోకుండా ఆపోజిట్ పార్ట్నరే లోకమైనట్టు బిహేవ్ చేయడము, ఇవన్నీ చేయకండి. మీ నార్మల్ డే, మీ బిజీ డేలో మీ అన్నీ మీ వర్క్, మీ ఫన్ యాక్టివిటీస్ అన్నీ అయిపోయిన తర్వాత ఏదైతే టైం దొరుకుతుందో, ఆ టైం మాత్రమే కంప్లీట్‌గా మీ పార్ట్నర్‌కి ఇవ్వండి. ఇలా చేయడం వల్ల అనవసరమైన ఎక్స్‌పెక్టేషన్స్ పెరగవు. అండ్ తర్వాత నువ్వు ఎట్లాగో నీ రెస్పాన్సిబిలిటీస్‌కి వచ్చేస్తావు మళ్ళీ. నీ బిజీ వర్క్‌లో వెళ్ళిపోతావు. అప్పుడంత టైం ఇవ్వక ఇది కంపేర్ అవ్వచ్చు. అంటే నువ్వు స్టార్టింగ్‌లో ఇలా ఉండే, అలా ఉండే, ఇప్పుడు ఎందుకు ఇలా మారిపోయావు అని చెప్పేసి లొల్లిలు అవ్వచ్చు. అండ్ అదే అన్‌రియలిస్టిక్ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉండవు. అండ్ ప్రేమ తగ్గిపోయిందేమో ఇట్లాంటివి ఆ నస కూడా ఉండదు. సో కొంచెం మాత్రము ఎమోషన్స్ కంట్రోల్‌లో పెట్టుకొని బిహేవ్ చేస్తే బెటర్.